నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. కర్గు నిండుతోంది. రంగంలోకి డెడ్డి ట్యాంకర్ అమెరికా దిగ్బంధనానికి ఇరాన్ నిలుస్తుందా? ఇరాన్ అమెరికాపైకి భీకర ప్రకటనలు చేస్తున్న రెండు యుద్ధం నుంచి ఎప్పుడెప్పుడు బయటపడాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో చర్చలకు వచ్చినట్టే వచ్చి పట్టుదల ప్రదర్శిస్తున్నాయి. శాంతి ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోబోమని అమెరికా చెబుతుండగా, దాన్ని తొలగించే వరకు చర్చలు జరపబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా దిగ్బంధనంతో ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన కర్గు ద్వీపం చమురు నిల్వలతో నిండిపోతుంది. దాంతో ఇరాన్ చమురు నిల్వకు ఇతర మార్గాలను అన్వేషిస్తోంది. అమెరికా ఆంక్షలు దిగ్బంధనంతో ఇరాన్ చమురు ఎగుమతులు ఆగిపోయాయి. ఎగుమతులు లేవు కదా అని చమురు ఉత్పత్తి కూడా నిలిపివేయలేమని పరిస్థితి. ఉత్పత్తి ఆపితే చమురు బావిలో పీడన సమస్య ఏర్పడుతుంది. దాంతో కింద ఉన్న నీరు పైకి ఉబికి వచ్చి చమురు ఉన్న శిలల్లోకి చొచ్చుకుపోతుంది. దాంతో వెలికి తీసినప్పుడు వచ్చే ఆయిల్ పరిణామం తగ్గిపోతుంది. ఒకవేళ చమురు బావిని మూసి కొంతకాలం తర్వాత మళ్ళీ తవ్వడం ప్రారంభిస్తే నీరే వస్తుంది. ఇవన్నీ చమురు బావుల జీవితకాల ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని అయితే పూర్తిగా వినియోగానికి రాకుండా పోవచ్చు. పర్షియన్ గల్ఫ్లో కర్గు ఒక చిన్న ద్వీపం. ఇరాన్ తీరానికి 25-30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ఇరాన్ తమ చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడి నుంచే నిర్వహిస్తోంది. అది 30 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వ చేయగలుగుతోంది. ఇప్పుడు వెలికి తీస్తున్న చమురుతో ఇక నిల్వ చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. కర్గు ఐలాండ్లో నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 13 మిలియన్ బ్యారెళ్లకు మాత్రమే చోటు ఉంది. రోజుకు ఉత్పత్తి చేసే సామర్థ్యమేమో 1 మిలియన్ బ్యారెళ్ల వరకు ఉంది. అంటే 2 వారాల్లోగా టెహ్రాన్కు వేరే నిల్వ కేంద్రం తప్పక కావాలి. ఈ నేపథ్యంలో 30 ఏళ్ల క్రితం పక్కన పెట్టేసిన నషా ట్యాంకర్ను మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తుంది. ఏప్రిల్ 16 నుంచి కర్గు నుంచి 3 ట్యాంకర్లలోకి 5 మిలియన్ బ్యారెళ్ల చమురు లోడ్ చేసినట్లుగా ఉపగ్రహ చిత్రాలను బట్టి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ లెక్కలన్నీ చూస్తుంటే ఇరాన్ ఓడరేవులు లక్ష్యంగా అమెరికా చేస్తున్న దిగ్బంధనం ఎఫెక్టు భారీ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల్లోనే కర్గు ద్వీపంలోని చమురు స్టోరేజీ ట్యాంకులు నిండిపోతాయి. కీలకమైన ఇరాన్ చమురు బావులు మూతపడక తప్పదు. దీంతో ఆ దేశ ప్రధాన ఆదాయానికి గండిపడనుంది అని ఇటీవల యుఎస్ ఆర్థిక శాఖ మంత్రి స్కౌట్ బెసెంట్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దిగ్బంధనం కేవలం మిలిటరీ వ్యూహం మాత్రమే కాదని, ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీసే చర్య అని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పక్కన పెట్టిన ట్యాంకర్ను తిరిగి తీసుకొస్తుందంటే ఇరాన్ ఇంకొంతకాలం వేచి చూసే ఉద్దేశంలోనే ఉందని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఒత్తిడి ఇలాగే కొనసాగితే ఏ మార్గాన్ని ఎంచుకుంటుందో చూడాలి.